ఆ పోస్ట్ నుంచి ఆయన తీసేసారు. ఇది వాస్తవం చెప్పాలి. ఇది వాస్తవమా కాదా? ఇది అద్వానీ గారు జొన్న వాక్య రాశాడని చెప్పి కూడా ఇప్పుడు కూడా ఆయన పక్కకు పెట్టిన విషయం. అది కూడా వాళ్ళ గురించి చెప్తారు కానీ మీరు మీకు పార్టీకి సంబంధించిన ఏవైతే స్కాములు జరిగాయో వాటన్నిటి గురించి కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన సమాధానం చెప్పాలి అనేది అమిత్ షా గారు మాట్లాడమాట. మేడం ఒక మాట స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నాం అంటే సిబిఐ ఈడీలన్నీ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. సో ఆ దర్యాప్తు ఇప్పుడు 100 రోజుల కాలంలో మేము ఏమైనా చేసినామని బయట పెట్టే బాధ్యత కూడా వాళ్ళదే ఉంటుంది. ఇన్ కేస్ 2014 కంటే ముందు మేమేం చేసినామని చెప్పి వాళ్ళు ఆ మాట చెప్పుకునే వచ్చారు కదా. ఇప్పుడు మేమేమంటున్నాము, వాళ్ళు సిట్ విచారణ ఒక సిట్ కమిటీ వేశారు మేడము. వాళ్ళు కమిటీ వేసారు. అయ్యో అన్న స్పెషల్ అది అన్న ఒక విషయం చెప్తానంటే అది ఎక్కడైనా వేసుకోవచ్చు. అన్న నేను అడ్వకేట్ నాకు కొన్ని బేసిక్ కామన్ సెన్స్ తెలుసా? నాకు బేసిక్ అది స్టేట్ ఇన్వెస్టిగేషన్ టాస్క్ ఫోర్స్ కాదు అది. అది స్పెషల్ అనేది సెంటర్ కి వాడచ్చు, స్టేట్ కి వాడచ్చు. నేనేమన్నా అంటే మేడం వాళ్ళు కమిటీ వేసారు. నల్లధనాన్ని వెలికితే ఫస్ట్ సంతకం చేసింది అదే కదా. దాంట్లో ఎన్ని బయటకు వచ్చినా చెప్పండి, మరి మీ దగ్గర డేటా ఉంటుంది కదా. ఎప్పుడు 10 సంవత్సరాలు అయింది దేనికైనా మేడం? 10 సంవత్సరాలు అయింది ఫస్ట్ సంతకం పెట్టి దాని మీద ఎంతమంది బయట తీసారు? మేము ఇంకా 25 సంవత్సరాలు 2047 మా టార్గెట్. సమయం సందర్భం దేనికైనా ఉంటుంది మేడం, దాన్ని బట్టి తీస్తారు. మీకు వాళ్ళ పార్టీలో అవినీతి చిట్టా బయట పెట్టడానికి సమయం సందర్భం లిక్కర్ విచారణ కూడా అవసరాలు తగ్గట్టు సమయ సందర్భంగా జరుగుతూ ఉంటుంది. విచారణ ఒకటి గమనించండి ఏంటంటే ఈ దేశంలో అప్పటి వరకు అంటే మన దేశంలో మాట్లాడండి, మీరు నేర్చుకోండి ఇప్పటి నుండి. మన దేశంలో 1991లో ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చినాయి మేడం. ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చినప్పుడు ఈ దేశము పారిశ్రామికంగా మన దేశము పారిశ్రామికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం కోసము ఇంతమంది ప్రధానులు కేవలం 56 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 118 లక్షల కోట్లు అప్పు చేశారు కదా మేడం. ఆ అప్పు ఈ దేశ హిందువుల మీద పడుతుంది కదా, దాని మీద కూడా వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది కదా. అంటే వాళ్ళు చేసిన ప్రతి పని అప్పు చేయకుండానే చేసిరా? అంటే ప్రతి దానికి డెవలప్మెంట్ రూపంలో వాళ్ళు చూపించినవి అంశాలన్నీ అప్పు చేయకుండానే చేసిరా? మాట ఏం చెప్పదలుచుకున్నాం అంటే ఒకటే స్పష్టంగా అభివృద్ధి చెప్పండి అంటున్నాం మేము. అభివృద్ధి మర్చిపోయి చెప్పండి అంటున్నాం. ఇంకో డిబేట్ పెట్టండి మేడం. మరి ఈ డిబేట్ సరిపోదా మేడం? ఈ డిబేట్ సరిపోదా? ఇప్పుడే కదా మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందే, రేపు దేశ ప్రజలకు కనీసం తెలంగాణకైనా ఏం చేసింది అదేనా చెప్పండి సార్. ప్లీజ్ ఏం చేసి చెప్పండి సార్. చెప్పండి ఒకటన్నా చెప్పండి ప్లీజ్. 70 సంవత్సరాలు మేము చేసింది చెప్తాం. నేను ఒకటి చెప్పి వదిలేస్తాను. ఇక గౌతమ్ అదాని మీద చాలా ఎలిగేషన్ చేశారు కదా మీ రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు గౌతమ్ అదానితో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎంఓయూ చేసుకున్నాడు. అదొక్కటి రాష్ట్ర సంపదను దోచిపెట్టాను అభివృద్ధి కోసం. అవును మరి పారిశ్రామికంగా రాష్ట్రం దోచిపెట్టడానికి కాదు కదా. అది నువ్వు అడగండి, రేవంత్ రెడ్డిని అడగండి. నేను అభివృద్ధి కోసం ఆయన అదే చెప్తున్నారు. ఏదైతే అభివృద్ధి కోసం మీరు చేస్తారో మేము చేస్తున్నది కూడా అదానీలకి అంబానీలకి కట్టబెడుతున్నారు, వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. అంటే కేవలం ఐటీ సెక్టార్ ఆ శాఖ ఒక్కటే ఉండదు మేడం. ఏ ప్రభుత్వానికైనా చాలా ఉంటాయి కదా అంశాలు, దాంట్లో ఒకటైనా చెప్పండి అంటున్నాం. అంటే అదాని తెచ్చిపెట్టిన పెట్టుబడి మోడీ ఇచ్చిందా? రాజనాయక్ నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే ప్రధాని మోడీని ఢీకొట్టేవాడిని, అనవసరంగా అత్యాశకు పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు, నేనున్నప్పుడు ఒక్క ఎకరమైన ఎండిందా, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడలే. రేపు తెలంగాణ వాదాన్ని వినిపించాలంటే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి, పార్లమెంటులో వాదం వినిపించాలి అంటే అసలు